ఇక నిరుద్యోగం పైన జగనే మాట్లాడారు. దానికి మంత్రి లోకేష్ ఏం సమాధానం చెప్పారు ఇప్పుడు చూద్దాం. ఏం చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం, ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి, అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి,